శిరీష. గార మండలం వాడాడు పంచాయతీకి చెందిన వైకాపా వర్గీయులు భారీ సంఖ్యలో తెలుగుదేశం పార్టీలో చేరారు. విశాఖ ఏ కాలనీలోని కూటమి ఎమ్మెల్యే అభ్యర్థి కార్యాలయంలో నక్క సురేష్ ఆధ్వర్యంలో చేరికల కార్యక్రమం మంగళవారం జరిగింది. వైకాపా నాయకులు నక్క మోహన్, సింహ శ్యామలరావుతో పాటు భారీ సంఖ్యలో వచ్చిన ఆ పార్టీ శ్రేణులు గొండు శంకర్ చేతుల మీదుగా పసుపు కండువా వేసుకుని టీడీపీలో చేరారు. ఈ సందర్భంగా గొండు శంకర్ మాట్లాడుతూ ఫ్యాన్ పని అయిపోయిందని, 5 ఏళ్లు ప్రజలను పట్టించుకోని పాపానికి ఆ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని విమర్శించారు. నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి ఆదరణ పెరుగుతూ వస్తుందన్నారు. రానున్న ఎన్నికలతో వైకాపా బంగాళాఖాతంలో కలుస్తుందని చెప్పారు. కార్యక్రమంలో గొలివి కరుణాకర్ మాస్టర్ మరియు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. పాతపట్నం విచ్చేసిన చంద్రబాబు నాయుడికి స్వాగతం పలికిన బొగ్గు రమణ. మంగళవారం పాతపట్నం విచ్చేసిన తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడికి హెలీప్యాడ్ వద్ద ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాన్ని అందజేసి స్వాగతం పలికారు. ఆయనతో పాటు నియోజకవర్గ సోషల్ మీడియా కన్వీనర్ బగ్గు అర్చన, టీడీపీ నాయకులు మాజీ డీసీసీపీ అధ్యక్షులు డోల జగన్ కార్యక్రమంలో ఉన్నారు. వైకాపా నుండి టీడీపీలోకి చేరిన వాలంటీర్. రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు టెక్కలి శాసనసభ్యులు కింజరాపు అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టెక్కలి మండలం విశ్వనాథపురం పంచాయతీ నుండి వాలంటీర్ బి సింహాచలం, బి ఎండువాడు, పి అప్పన్న వైకాపాను వీడి తేదేపాలో చేరారు. అచ్చెన్నాయుడుతోనే కలిసి నడుస్తామని, అందుకే తేదేపాలో చేరుతున్నామని తెలిపారు. కార్యక్రమంలో మండల నాయకులు, యువ నాయకులు మరియు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చైత్ర శుద్ధ చతుర్థి సోమవారం సింహవాహనంపై తిరుగుడు నిర్వహించారు. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామివారి దేవాలయంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర్ శర్మ ఆధ్వర్యంలో స్వామివారి వార్షిక కళ్యాణోత్సవంలో భాగంగా చైత్ర శుద్ధ చతుర్దశి సోమవారం సింహవాహనంపై స్వామివారి మూర్తులకి తిరువీధి నిర్వహించారు. స్వామివారి ఉద్యానవనంలో తిరుమంగళయాళ్వార్ల చరిత్ర, సంవాదము, విన్నపాలు బ్రహ్మశ్రీ భాస్కరభట్ల నరసయ్య శర్మ, బ్రహ్మశ్రీ భాస్కరభట్ల శ్రీరామ శర్మ, పులకండం శ్రీనివాసరావు, రంప సాయికుమార్ శర్మచే జరిగిందని, తదుపరి స్వామివారికి హారతి ప్రసాద వితరణ పెద్ద తోటలో జరిగిందని, వాళ్ళది సత్సభ అంటున్నారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మహానుభావులు అని చెప్తున్నాడు. తర్వాత మీరెవరు ఏమిటి అని అడుగుతున్నారు. అంటే చెప్తున్నారు, నవరత్న ఖచ్చితమై నవజయ శ్రీకాంత కాపురోపములైన గోపురములు, ఆభాస మంటపములు, చందనాగార సింధుర మందిరములు కలిగి భూకాంత నూపుర కలలు గల్గి లలితమై ఒప్పుచు నరసవెల్లిపురము. ఇది అరసవెల్లిపురం అండి. ఈ అరసవెల్లిపురం ఎలా ఉంది అంటే నవరత్న ఖచ్చితమై, నవరత్నాలతో ఉండేటువంటిదే. నవజయ శ్రీకాంత కాపురోపములైన గోపురములు. కార్యక్రమంలో ఆలయ అర్చకులు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారని ఆలయ ఈవో చంద్రశేఖర్ తెలిపారు. నర్సన్నపేట మండలం కోమర్తి పంచాయతీ పరిధిలో ఎన్నికల ప్రచారం నిర్వహించిన బొగ్గు రమణ. మంగళవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా నర్సన్నపేట మండలం కోమర్తి పంచాయతీ పరిధిలో గల లకిమేర, సోమవారంపేట గ్రామాల్లో పర్యటించి ఇంటింటికి వెళ్లి ఉపాధి కూలీ అక్కచెల్లెమ్మలకు రానున్న ఉమ్మడి కూటమి ప్రభుత్వం ఏర్పడి నుండి మహాశక్తి పథకం ద్వారా మహిళలకు ప్రవేశపెట్టనున్న సంక్షేమ అభివృద్ధి పథకాల గురించి ఉమ్మడి కూటమి అభ్యర్థి బగ్గు రమణమూర్తి వివరించారు. ఉమ్మడి కూటమి మండల నాయకులు సింహ చంద్రశేఖర్, సింహ జగన్నాథం తదితరులు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ కలిసిన డాక్టర్ దానేటి శ్రీధర్. జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ ని జనసేన పార్టీ నాయకులు దానేటి శ్రీధర్ మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. శ్రీకాకుళం అరసవెల్లి సూర్యనారాయణ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదాలను మరియు స్వామివారి నిజరూప చిత్రాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు కొనిదెల పవన్ కళ్యాణ్ కు దానేటి శ్రీధర్ అందజేశారు. శ్రీ సూర్యనారాయణ స్వామివారి దేవస్థానంలో చైత్ర శుద్ధ పౌర్ణమిన స్వామివారి కళ్యాణ మూర్తులకు నాకబలి ప్రేక్ష చక్రతీర్థమును నిర్వహించారు.
ప్రత్యక్ష దైవం ఆరోగ్య ప్రదాత సూర్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో ఆలయ ప్రధాన అర్చకులు ఇప్పిలి శంకర శర్మ ఆధ్వర్యంలో అర్చకులు మరియు వేద పండితులు సూర్యనారాయణ స్వామి వారి వార్షిక కళ్యాణంలో భాగంగా మంగళవారం చైత్ర శుద్ధ పౌర్ణమి సుమంగళి అర్చన నీలమణి ధారణ అనంతరం స్వామివారి కళ్యాణ మూర్తులకు నాగబలి ప్రయుక్త చక్రతీర్థం స్వామివారి ఇంద్రపుష్కరుని వద్ద జరిగిందని, అనంతరం స్వామివారి కళ్యాణ మూర్తులకు తిరువీధి స్వామివారికి ఆలయ ప్రవేశం జరిగిందని ఆలయ ఈవో ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. నామినేషన్ దాఖలు చేసిన కాంగ్రెస్ అభ్యర్థి రాజవర్ధన్. రాజాం నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి కంబాల రాజవర్ధన్ మంగళవారం తన నామినేషన్ దాఖలు చేశారు. ముందుగా పాలకొండ రోడ్డులో ఉన్నటువంటి అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి అనంతరం కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులతో ర్యాలీగా వెళ్లి తన నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ అధికారికి అందించారు. మన రాజవర్ధన్ గారికి ఈ సందర్భంగా రాజవర్ధన్ మాట్లాడుతూ పేదల పక్షాన పోరాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలంటే కాంగ్రెస్ తోనే సాధ్యమని అన్నారు. ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరుతో ప్రజలను మోసం చేసిందని ఆరోపించారు. ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే కంబాల జోగులు గారు కానీ ఇతను చేసింది ఏముంది? రాజ్యం నియోజకవర్గానికి ఏమీనూ లేదు. ఎంతైనా సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాలు అంటే ఒకరికి ఇస్తే 10 మంది తీసేస్తున్నారు. ఇది ఎక్కడ సంక్షేమ పథకం? నెక్స్ట్ ఇండియా కూటమి, మన ఇండియాలోని బీజేపీకి వేసారు అంటే ఓట్లు అవన్నీ అటు టీడీపీకి వేసినా, జనసేనకి వేసినా, నెక్స్ట్ వైఎస్ఆర్సీపీకి వేసినా, ఎవరికి వేసినా బీజేపీకి అన్నట్టే. వాళ్ళు స్వార్థ రాజకీయాల కోసం చూస్తారో తప్పించి ఇక్కడ డెవలప్మెంట్ గురించి చేయరు. ప్రత్యేక హోదా గురించి తెచ్చి ఏకైక ప్రభుత్వం ఏది ఉంటుంది? కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము. రాహుల్ గాంధీ గారు వచ్చే ఎన్నికల్లోని ఇక్కడ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేయడం పక్క. దాంట్లో మొట్టమొదటి సంతకం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా గ్యారంటీ. నెక్స్ట్ రాజశేఖర రెడ్డి బిడ్డ మా నాయకురాలు వైఎస్ షర్మిలారెడ్డి గారు మాట తప్పని జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉంటే పార్టీ నడిపించింది ఎవరు? అటువంటి తన సొంత అన్నకే వ్యతిరేకంగా వెళ్తున్నారు అంటే దేనికి? మన ఆంధ్రప్రదేశ్ ఉన్న పరిస్థితులు చూసి తన రాజన్న రాజ్యం రావాలని చెప్పి అది మన జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కూని చేశారు కాబట్టి సొంత కుటుంబానికి ఎదురుకి అంత మానసిక క్షోభ అనిపిస్తుంది మన ఆంధ్రప్రదేశ్ ప్రజల కోసం. తనకు ఆశీర్వదించి తన సీఎంగా ఈ ఎన్నికల్లోనే గెలుస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కవిటి మండలం సిలగాం మరియు కరపాడు పంచాయతీ గ్రామంలో ఎన్నికల ప్రచారం చేపట్టిన ఇచ్చాపురం నియోజకవర్గ వైసీపీ సమన్వయకర్త ఎమ్మెల్యే అభ్యర్థి పిరియా విజయ కవిటి మండలం సిలగాం మరియు కరపాడు పంచాయతీ గ్రామాల్లో ఇంటింటా ఎన్నికల ప్రచారం చేపట్టారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు అభివృద్ది రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ జనరంజకమైన పాలన అందిస్తున్నారు. రాష్ట్ర ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారని తెలియజేస్తూ మళ్లీ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా మరోసారి అవకాశం ఇస్తే ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉంటారని, రాష్ట్రం సస్యశ్యామలమవుతుందని, అభివృద్దిలో ఆంధ్రప్రదేశ్ దేశంలో ముందు వరుసలో ఉంటుందని తెలియజేశారు. ఎమ్మెల్యే అభ్యర్థిగా పిరియా విజయని, శ్రీకాకుళం ఎంపీ అభ్యర్థి పేరాడ తిలక్ ని ఫ్యాన్ గుర్తుపై ఓటేసి అత్యధిక మెజారిటీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డికి కానుకగా ఇవ్వాలని సిలగాం మరియు కరాపాడు పంచాయతీ గ్రామాల్లో గడప గడపకు వెళ్లి ప్రజలను అభ్యర్థించారు. ఎంజీఎన్ఆర్ఈజీఎస్ లబ్దిదారులతో మాట్లాడుతూ గత ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం తేడా గమనించి ఓటు హక్కును వినియోగించుకోవాలని, మన అందరి ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయిన వైసీపీ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని పిరియా విజయ కోరారు. సుభద్రాపురం జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం. లావేరు మండలం సుభద్రాపురం జాతీయ రహదారిపై మంగళవారం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ముందు వెళుతున్న ట్రాక్టర్ ను వెనక నుండి వస్తున్న టాటా మ్యాజిక్ వ్యాన్ బలంగా ఢీకొంది. ఈ సంఘటన వల్ల టాటా మ్యాజిక్ వ్యాన్ లో ఉన్న ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి స్థానికుల సమాచారం మేరకు పోలీసులు 108 సిబ్బంది చేరుకున్నారు. క్షతగాతులను అంబులెన్స్ లో చికిత్స నిమిత్తం శ్రీకాకుళం ఆసుపత్రికి తరలించారు. పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేశారు. సిపిఎం పార్టీ ఎన్నికల మేనిఫెస్టోను సిపిఎం పార్టీ కార్యాలయంలో విడుదల చేశారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీని ఓడించాలని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బి కృష్ణమూర్తి పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సిపిఎం పార్టీ జిల్లా కార్యాలయంలో ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీతో పొత్తు పెట్టుకున్న టీడీపీ, జనసేన పార్టీలను బీజేపీకి తొత్తుగా వ్యవహరిస్తున్న వైసీపీని ఓడించాలని అన్నారు. సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ప్రత్యేక హోదా విభజన హామీలు అమలు చేయకుండా రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీతో టీడీపీ, జనసేన జత కట్టడం ఎవరికి మోసం చేయటానికే అని ప్రశ్నించారు. బీజేపీ దేశంలో ప్రజాస్వామ్యం, లౌకిక తత్వం, ఫెడరల్ వ్యవస్థను ఒక పథకం ప్రకారం ధ్వంసం చేస్తుందని,
పౌర హక్కులు కాలరాస్తుందని వారు విమర్శించారు. ప్రజల డబ్బుతో నిర్మించిన ప్రభుత్వ రంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ సంస్థలకు దారాదత్తం చేస్తుందని విమర్శించారు. ప్రభుత్వ రంగ సంస్థలైన బీఎస్ఎన్ఎల్, పోస్టల్, బ్యాంకులు, ఇన్సూరెన్స్, రోడ్లు, పోర్టు, విద్యుత్, ఆయిల్ సెక్టర్, రైల్వే మొదలగు ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు దారాదత్తం చేసిందని విమర్శించారు. ప్రజల సంపదను, ప్రకృతి వనరులను కార్పొరేటర్ సంపదగా బీజేపీ మార్చేస్తుందని విమర్శించారు. అటవీ హక్కుల చట్టాన్ని రద్దు చేసి గిరిజనుల భూములకు రక్షణ లేకుండా చేసిందని, కార్మిక వర్గం తరతరాలుగా పోరాడి సంపాదించుకున్న కార్మిక చట్టాలను 4 లేబర్ కోడ్లుగా మార్చి కార్మికులను కట్టుబానిసలుగా బీజేపీ ప్రభుత్వం చేసిందని విమర్శించారు. కొండలను, గనులను అంబానీ, అదానికి బీజేపీ దారాదత్తం చేస్తుందని విమర్శించారు. రైతు పండించే పంటకు గిట్టుబాటు ధర ఇవ్వలేదు సరికదా, భూములు అంబానీ, అదానీలకు అప్పజెప్పేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించాలని, ఇండియా ఫోరం అభ్యర్థులను గెలిపించాలని వారు పిలుపునిచ్చారు. మిత్రపక్షాలను ఓడించండి, బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండి, బీజేపీ తొత్తులను ఓడించండి, బీజేపీ దాని మిత్రపక్షాలను ఓడించండి. సిపిఎం పార్టీ సాధారణ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రణాళిక అనేది విడుదల చేయడం జరిగింది. ఈ ఎన్నికల ప్రణాళికలో భారత రాజ్యాంగాన్ని పరిరక్షిస్తామని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షిస్తామని, ప్రైవేటీకరణ వ్యతిరేకంగా ఉంటామని, అదేవిధంగా రైతాంగానికి ఎంఎస్పీ ఇస్తామని చెప్పి, నిరుద్యోగ సమస్య పరిష్కరిస్తామని చెప్పి, ఈ దేశంలో ఇప్పటికే 25 లక్షల పోస్టులు ఖాళీగా ఉన్నాయి ప్రాథమిక అంచనా ప్రకారం, అవి కూడా వెంటనే భర్తీ చేస్తామని చెప్పి ప్రధానంగా అన్ని సమస్యలకు సంబంధించిన అన్ని తరగతుల ప్రజానీకానికి సంబంధించిన మేనిఫెస్టోని విడుదల చేయడం అనేది జరిగింది. ఈ రోజు బీజేపీ ప్రభుత్వం ఒక పథకం ప్రకారం రాజ్యాంగ విలువల్ని, రాజ్యాంగాన్ని ఈవేళ ధ్వంసం చేస్తుంది. ఈవేళ బీజేపీ ప్రభుత్వం ప్రజల సంపదంతా కూడా కార్పొరేట్ సంపదగా మార్చేస్తుంది. ప్రభుత్వ రంగ సంస్థలైన టెలికాం, పోస్టు, ఇన్సూరెన్స్, బ్యాంకులు, అదే మొత్తం ఆయిల్ సెక్టర్, రైల్వే అంతా కూడా ఈరోజు అంబానీ, ఆదానితోలుగా ఆస్తిగా మార్చేస్తాను. ఈవేళ భూములు కూడా కార్పొరేట్ సంస్థలకు దారాదత్వం చేస్తారు. ఈవేళ దేశ భవిష్యత్తే ప్రమాదకరమైన పరిస్థితి ఏర్పడిపోయింది. స్వయంగా ప్రధానమంత్రి ఈవేళ మత విద్వేషాలు రెచ్చగొట్టి ఈవేళ దేశాన్ని అల్లుకొల్లం చేసే పరిస్థితి వస్తుంది. అందుకోసం బీజేపీ దాని మిత్రపక్షాలైన టీడీపీ, జనసేనని ఓడించాలని, అదేవిధంగా దానికి బీజేపీకి తొత్తుగా ఉన్న వైసీపీని కూడా ఓడించి ఇండియా ఫోరం అభ్యర్థుల్ని గెలిపించాలని చెప్పి ఈవేళ దేశవ్యాప్తంగా ప్రసారం అనేది చేస్తున్నాం. అందులో భాగంగా ఇప్పటికే ఈ జిల్లాలోన అన్ని నియోజకవర్గాల్లో కూడా సభలు పెట్టే ప్రయత్నాలు చేస్తున్నాం. కొన్ని సభలు కూడా జరిగినాయి. ఆ విధంగానే పెద్ద ఎత్తున ప్రసార కార్యక్రమం నిర్వహించాలని చెప్పి పిలుపునివ్వడం జరుగుతుంది. ఇండియా ఫోరం బలపరిచిన కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, జిల్లా కమిటీ సభ్యులు కె నాగమణి పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లాపై బాణుడు విరుచుకుపడ్డాడు. అధిక ఉష్ణోగ్రతతో జనాలను ఉక్కిరిబిక్కిరి చేశారు. మంగళవారం నాడు శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా ప్రజలు తీవ్ర ఎండవేడిమితో అల్లాడారు. రోజురోజుకి పెరుగుతున్న ఉష్ణోగ్రతలు మంగళవారం నాటికి తీవ్ర రూపాన్ని దాల్చాయి. ఆందలవలస, నరసనపేట, సారవకోట, సోంపేట, కంచిలి, ఇచ్చాపురం, కొత్తూరు, మందస, నందిగాం మండలాల్లో వేడి తారాస్థాయికి చేరింది. సారవకోట మండలంలో అత్యధికంగా 43.8 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. దీంతో చిన్నారులు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులు పాలయ్యారు. మధ్యాహ్నం వేళల్లో బయటికి రావాలి అంటే భయపడిపోతున్నారు. రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. వచ్చే రోజుల్లో కూడా భారీ స్థాయిలో ఉష్ణోగ్రతలు నమోదవుతాయని హెచ్చరికలు ఉన్న నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా అప్రమత్తంగా ఉండాలని, ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అవసరం అనుకుంటే తప్ప బయటికి రాకూడదని జిల్లా కలెక్టర్ మంజీర్ జిలానీ సమూన్ ప్రజలకు సూచించారు. మంచినీళ్లు, మజ్జిగ, చలవ పదార్థాలు సేవించాలని తెలియజేశారు. ఈనాటి వార్తలు. మరిన్ని వార్తలతో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి.